కదండి. పిచ్చుకల సందర్భం తీసుకొచ్చాం. చూడండి, ఈ పిచ్చుకలకి అవి సిద్ధపరచుకోకుండానే ఆహారం సిద్ధపరుస్తారు మనుషులు. అవి సంగతి తెలుసా మీకు? కొత్తగా పంట పండించారంటే వరి ధాన్యం, అందులో కొంత తీసి కుచ్చులు కట్టి ఇంటి ముందు వాటికి ఆహారంగా పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండి? మనుషుల ఇంటికి వచ్చారనుకోండి, ఎంత బంధువులైనా, కూతురైనా, కోళ్ళైనా, అల్లుడైనా, ఎవరైనా సరే మొదటి 2 రోజులు బాగానే పెడతాడు. 3వ రోజున ఆన్మీస్ నుంచి వెసుకొచ్చేస్తారు. ఇది కాయగూరలోకి వచ్చేస్తారు. తర్వాత పప్పు దినుసులోకి వస్తారు. తర్వాత చింతపండు సారులోకి వస్తారు. అంటే వాళ్ళ మాటలో, వాళ్ళు చేసే ప్రవర్తనలో వీళ్ళకి నచ్చిందనుకో, మొదటి రోజు మంచి ఫుడ్, సెకండ్ రోజు మంచి ఫుడ్, ఆఖరి రోజు మంచి ఫుడ్డే పడతారు. కానీ 5 రోజులు 2 రోజులు కొన్ని సంఘటనల సందర్భాలు జరుగుతాయి. దానివల్ల ఒకరికి విసుగు పుడుతుంది. విసుగు పుట్టి ఏమవుతుంది? నాన్ వెజ్ వెజ్ ఏమొచ్చి పప్పు దినుసులు ఇచ్చి చింతపండు సారులోకి వస్తారు. ఆఖరికి అప్పుడప్పుడు చేసుకునే కారం పచ్చళ్ళకి వచ్చారు. ఆ స్థితికి తీసుకొస్తారు. కానీ పిచ్చుకలు వచ్చాయనుకోండి, అవి ఎంతసేపు ఉన్నా సరే ఆ మనిషికి సంతోషం, ఆనందం. అవి చిన్న కూతపోతాయి. పూస్తూ ఇలాగ రెక్కల పైకి చాపుకుంటూ ఎగురుతూ, మళ్ళీ పొడుచుకుంటూ, మళ్ళీ తింటూ, మళ్ళీ దూరం మీద వాళ్తూ, మళ్ళీ అక్కడెక్కడున్న స్తంభాల మీద వాళ్తూ, ఇంట్లో ఉన్న కిటికీ మీద వాళ్తూ, లేదా గ్రిల్స్ మీద వాళ్తూ, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 2 గింజలు పొడుచుకుని కీకి అంటూని సౌండ్ చేసుకుంటూ, చిన్న సౌండ్ చక్కగా వినసొంపుగా ఉంటుంది. అతనికి ఎలా కూడా తెలుసా? నేను పడిన కష్టం నేనే తినకుండా దేవుడు ఇచ్చిన పక్షులకి పెట్టగలుగుతున్నాను. నిజంగా ఇది నాకు సంతోషం. ఎన్నో బస్తాలు పండించాను, అవన్నింటిలో వచ్చింది, వెంటనే రుణాలు తీర్చేశాను. ఒక 1/2 కేజీ స్వీట్ తప్ప ఇంకేం మిగలేదు. కానీ ఇవి 6 నెలలు తింటున్నాయి. పంట అయిపోయింది, మళ్ళీ పంట సమయానికి వచ్చేసింది. అయినను ఇవి తరగలేదు. అందుకనే దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, గదుల్లోనూ బియ్యము ధాన్యం దాచుకోవు, కానీ వాటిని నేను పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా? మీ గుణం మంచిదైనప్పుడు, మీ బ్రతుకు, మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానము, మీ క్రియలు నా దృష్టికి అంగీకారం అయినప్పుడు, వారి మనుషుల చేత మిమ్మల్ని ఆకర్షింపజేసి, మనుషుల్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి, మీరు బహు ధనవంతులుగాను, మీరు బహు ఆశీర్వాదానికి వారసులుగాను, బహు సంతోషంగా జీవించడానికి నేను మార్చగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడని చెప్తున్నాడు కదా. ఎంతమంది దైవజనులు చూడండి, తినడానికి అన్నం లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చిరిగిపోయిన బట్టలతో తొక్కడానికి సైకిల్ లేక దేవుని సేవకు వచ్చిన వారు ఈరోజు BMW కార్లు తిరుగుతున్నారు. ఏమండి, 50,000 రూపాయలు షూట్ వేసుకుని మీటింగ్కి వెళ్తున్నారు. ఎక్కడొచ్చింది భోగం? ఎక్కడొచ్చింది భాగ్యం? వారి ప్రవర్తన దేవునికి ఇష్టకరమైనప్పుడు దేవుడే వారి పరిస్థితిని మార్చి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును. ఆ చిన్న పిచ్చుకు కూడా ఈరోజు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని, ఆ పంట పండించేటువంటి రైతుని ఎంతగా సంతోషపరుస్తుందో, ఆ సంతోషాన్ని చూసి దానికి ఎక్కడ స్థలం ఇచ్చాడు తెలుసు దేవుడు మీకు? చెప్పండి, ఎక్కడ స్థలం ఇచ్చాడు దేవుడు? ఏమ్మా, బలిపీఠం దగ్గర స్థలం ఇచ్చాడు. సార్ వాక్యం చెప్పాను మీకు, అర్థమవుతుందా? చూడండి, ఆ విషయాన్ని చూడండి. అక్కడ